మనం ఈరోజు వీడియోలో హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే పిఐబి రివ్యూస్ చూస్తూ ఉన్నాం కదా. సో దానిలో భాగంగా కొంతమంది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, క్వశ్చన్స్ ఏమొస్తాయి అని అడుగుతారు అనుకుంటున్నారు. అందులో పార్ట్ మనం ఈరోజు టీజీపీఎస్సీ మొన్న పెట్టినటువంటి గ్రూప్ 3 కీ వచ్చింది కదా. ఆ గ్రూప్ 3 పేపర్స్ ఏవైతే పాలిటీ పేపర్ అండ్ ఎకానమీ పేపర్ ఉన్నాయి కదా, అవి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఛాన్స్ ఉంటే వెళ్ళి చూడండి. అందులో ఉన్న కీ ఆన్సర్స్కి సర్కిల్ చేసి ఉన్నాయి, ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అది. సో యూ కెన్ జస్ట్ టేక్ ఎ లుక్. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇది, దీని గురించి కొంచెం ఆలోచించండి. ఎంతమందికి తెలుసో కమెంట్స్లో పెట్టండి. ఈజ్ రెయిన్ వాటర్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్, అంటే ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మోర్ ఎసిడిక్ దెన్ రెగ్యులర్ రెయిన్ వాటర్, మామూలుగా వచ్చే వర్షపు నీటి కంటే ఈ రెయిన్ వాటర్, ఈ మెరుపులు వచ్చేటప్పుడు వచ్చే ఈ లైట్నింగ్ ఉంటుంది కదా, అప్పుడు వచ్చే రెయిన్ వాటర్ ఎసిడిక్గా ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ సో ఎందుకంటే మొన్న టీఎస్జీపీఎస్సీ మనం చూసినా కానీ పేపర్స్, ఇప్పుడు మీరు చూసినా కానీ 75 క్వశ్చన్స్, ఎప్పుడో గ్రూప్ 1లో ఒకసారి 30 క్వశ్చన్స్కి అన్ని స్టేట్మెంట్స్ లాగా ఇచ్చాడు, లేకపోతే అన్ని డిఫికల్ట్ కరెంట్ అఫైర్స్ లింక్ చేశాడు అయి ఉండొచ్చు. అక్కడ వాళ్ళ చైర్మన్ వేరు, అప్పుడు ఉన్నటువంటి యూపీఎస్సీ చైర్మన్, అండ్ అక్కడ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న హైర్ చేసుకున్న ప్రొఫెసర్స్, సెట్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రొఫెసర్ కాదు కదా, ఎందుకంటే ఒక చైర్మన్ చేంజ్ అయినప్పుడు ఆ చైర్మన్ రిక్రూట్ చేసుకుని ఆ టీమ్ పేపర్ సెట్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మారుతుంటారు. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిన ప్రొఫెసర్ అనుకోండి, వాళ్ళకి ట్రెడిషనల్ సబ్జెక్ట్ మీద, స్టాటిక్ దాని మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది రాదర్ దాన్ కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము అని అంటే ట్రెడిషనల్ స్టాటిక్ సబ్జెక్ట్ని వదిలేమని కాదు. మన టీజీపీఎస్సీ పేపర్ చూస్తే ఫిజిక్స్ ఇవ్వలేదు, కెమిస్ట్రీ ఇవ్వలేదు, బయాలజీ ఇవ్వలేదు. వాళ్ళకి అవుట్ ఆఫ్ 19 క్వశ్చన్స్ మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ నుంచి వచ్చాయి. సో దాంట్లో వెరీ సింపుల్ కొన్ని పీహెచ్ క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా ఈ రెయిన్ వాటర్ పీహెచ్ గురించి ఇటువంటి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఏబిసిడి స్టేట్మెంట్స్ చూసినప్పుడు దెన్ యూ మే గెట్ కన్ఫ్యూజ్డ్. చాలా మంచిగా ఇచ్చారు క్వశ్చన్స్, అందుకే బేసిక్స్ మర్చిపోకూడదు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు చాలా చిన్న క్వశ్చన్స్, అటువంటివి మనం మిస్ అయిపోతే ఈజీగా మార్క్ లూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్లికేటెడ్గా 3 or 4 స్టేట్మెంట్స్, ఇది అందరికీ టఫ్ టాస్కే. ఎందుకంటే మీకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 3 స్టేట్మెంట్స్ తెలిసినా కానీ యూజ్ ఉండదు. బట్ యూ డోంట్ వాంట్ టు లూజ్. ఈ మార్క్స్ మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, మిస్ అవ్వకూడదు. ఇది నా సజెషన్. అండ్ మీ టైం అండ్ ఇక్కడ మీకున్న పాసిబిలిటీని బట్టి కీప్ ప్రొసీడ్. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు, లైట్నింగ్ టైం, మెరుపులు వచ్చేటప్పుడు థండర్ స్టార్మ్స్లో వచ్చే వర్షపు నీరు ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుందా నార్మల్గా వచ్చే వర్షపు నీరు కంటే? అండ్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. క్వశ్చన్ నెంబర్ 1. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ను, HWCస్ను గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నారు. సో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కంటే ముందు ఆయుష్మాన్ భారత్ ఏంటి అసలు, దేనికి వచ్చింది అని అంటే, టు మూవ్ అవే ఫ్రమ్ సెలెక్టివ్ హెల్త్ కేర్ టు మోర్ కాంప్రహెన్సివ్ రేంజ్, అంటే ఒక సమగ్రమైనటువంటి ఆరోగ్య వ్యవస్థను ఇవ్వడం కోసమే ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. వీళ్ళు కూడా దేని మీద అంటే ఒక 12 ఎక్స్పాండెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కేర్ ఇన్ లైక్ ప్రెగ్నెన్సీ టైం అండ్ చైల్డ్, పిల్లలు పుట్టిన టైంలో కానీ, నియోనటల్ అండ్ ఇన్ఫాంట్ వాళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్ కానివ్వండి, తర్వాత పెరిగిన తర్వాత చైల్డ్హుడ్ అండ్ అడాలసెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్. నెక్స్ట్ చూస్తే ఇంకా వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ అదర్ రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, దానికి సంబంధించినటువంటి. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ లైక్ డిసైడెడ్ టు రీనేమ్ ద ఎగ్జిస్టింగ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ను ఏ విధంగా రీనేమ్ చేయాలనుకుంది అని అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఈ విధంగా చేసింది. విత్ ద ట్యాగ్ లైన్ ఏం పెట్టారనంటే ఆరోగ్యం పరమం దానం. సో ఇదండి, ఆరోగ్యం పరమం దానం. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ట్యాగ్ లైన్ కూడా అడుగుతూ ఉంటాడు. మనకు 2 స్టేట్మెంట్స్ తెలిసినా కానీ ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల కూడా మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఏం చేశారంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చారు విత్ ట్యాగ్ లైన్. ఇది గుర్తుపెట్టుకోండి, మార్చింది ఇది, ట్యాగ్ లైన్ ఇది, ఆరోగ్యం పరమం మందిర్. సో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎయిమ్ టు ప్రొవైడ్ an extensive range of services like నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే 1 and 2. ఇక్కడ చూడండి, ఇవి ఉచిత అవసరమైన మందులు మరియు డయాగ్నోస్టిక్స్ను అందిస్తాయి, అంటే వైద్య సేవలను అందిస్తాయి. రెండోది హైపర్ టెన్షన్ మరియు డయాబెటీస్ లాంటి
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఏవైతే సంక్రమించని డిసీజులు ఉంటాయి కదా, అటువంటి డిసీజెస్ మీద. వైరస్ల ద్వారా వచ్చాయి, వ్యాక్సిన్లతో అరికట్టేవి, వాటి గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఓన్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించే చేస్తున్నాయి. ఇక్కడ మూడో చూస్తే తప్పు అని చెప్తున్నాను. ఎందుకనంటే ఇది పట్టణ జనాభా మీదే ఫోకస్ చేస్తుంది అని ఉంది. కాబట్టి 3 తీసేస్తే మనకి 1 and 2 ఆన్సర్ ఏ అనేది కరెక్ట్. తర్వాత అంటే ఇటువంటి జస్ట్ ఓవరాల్ ఐ కేర్ లాంటి ఈఎన్టీ, మెంటల్ హెల్త్ సపోర్ట్, సో ఇటువంటి వాటి మీద ఫోకస్ ఎక్కువగా చేస్తూ ఉంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద బయోటెక్నాలజీ సబ్జెక్ట్ హియర్. ఇక్కడ ఈరోజు కొంచెం బయోటెక్నాలజీ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే నెక్స్ట్ పేజీలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూసే ముందు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే దీన్ని పొమాటో అంటారు. ఇది మీకు ఉందని తెలుసో తెలియదు, నాకు ఐడియా లేదు. హ్యావ్ యూ ఎవర్ గాన్ త్రూ ఆర్ నాట్, ఐ హ్యావ్ నో ఐడియా కదా. మీరు ఎప్పుడైనా వినుంటే కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ ఒకే చెట్టు ఉంది. ఈ చెట్టుకి ఏమున్నాయనంటే ఒకే మొక్క. ఇదే మొక్కకి భూమి లోపల బంగాళదుంపలు కాస్తూ ఉంది, పొటాటోస్. అండ్ పైన మనకి ఈ లీవ్స్తో పాటు టొమాటోస్ కాస్తూ ఉంది. సో టొమాటోస్ ఉన్నాయి మనకి, ఇక్కడ బంగాళదుంపలు ఉన్నాయి. అంటే ఒకే ఎకరం ల్యాండ్, ఒకే నీటిని ఇస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు ఎంత నీటిని ఇస్తాం అంత ఇస్తాం. అవే ఫెర్టిలైజర్స్ వాడతాం, అవే పెస్టిసైడ్స్ వాడతాం. అండ్ ఇక్కడ చెల్లించే లీజ్, భూమికి ఇచ్చే కౌలు కానీ అది కూడా ఒకటే. కానీ ఇక్కడ వీఆర్ గెటింగ్ 2 crops. ఇక్కడ టొమాటోస్ వస్తున్నాయి అండ్ ఇక్కడ పొటాటోస్ వస్తున్నాయి. ఫస్ట్ టొమాటోస్ అన్ని తీసేసుకున్న తర్వాత మొక్కలన్నీ పీకేస్తే దెన్ విల్ గెట్ దిస్ పొటాటోస్. అంటే ఒకే ల్యాండ్లో విత్ ద సేమ్ ఫెసిలిటీస్ మనకి 2 crops వస్తున్నాయి. అంటే డబుల్ ఈల్డ్. బంగాళదుంపలు ఎప్పుడు మంచి రేటే ఉంటాయి కాబట్టి పొటాటోస్ వెన్ కంపేర్ విత్ ద టొమాటోస్ లైక్ వీ గెట్ మచ్ ప్రాఫిట్స్. అంటే రైతులు ఇన్కమ్ డబుల్ చేయాలి అంటే ఇటువంటి క్రాప్స్ రావాల్సిన అవసరం ఉందా అనేది ఇది. బట్ ఈ పొమాటో ప్లాంట్స్ మన దగ్గర ఎందుకు లేవంటే పొటాటోని ప్లస్ టొమాటోని కలిపి తయారు చేయలేదు. ఇది ఇట్స్ నాట్ ఎ సీడ్, ఇది ఒక గింజ కాదు, ఇది ఒక గ్రాఫ్టెడ్ ప్లాంట్. గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే ఏమంటారు, అంటుగట్టిన మొక్క అంటాం కదా. ఇది ఒక హైబ్రిడ్ ప్లాంట్ లాంటిది. సో ఇది ఒక అంటుగట్టిన మొక్క, అంటే పొటాటో మొక్కని టొమాటో మొక్కని తీసుకొని ఈ హైబ్రిడ్ ప్లాంట్ని తయారు చేశారు. కాబట్టి ఇది ఒక హైబ్రిడ్ మొక్క, అంతే తప్ప గింజలు కావు. గింజలు అయితే మనం కూడా మొల వేసుకుంటాం, అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమంటారు, దీన్ని ఇంటర్ స్పెసిఫిక్ గ్రాఫ్టింగ్ అంటారు. దీన్ని అంటే 2 వేరు జాతుల మొక్కలను తీసుకొని మనం ఈ మొక్కను తయారు చేస్తున్నాం. ఈ బెనిఫిట్స్ ఏంటంటే కెన్ బి గ్రో ఇన్ ద స్మాల్ ఏరియాస్. ఎక్కడైనా చిన్న ఏరియాలో మనం పండించుకోవచ్చు దీన్ని. లేబర్ కలిసి వస్తుంది అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతూ ఉంది. ప్లాంట్స్ కెన్ ప్రొడ్యూస్ బోత్ టొమాటోస్ అండ్ పొటాటోస్, రెండింటిని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ మామూలు టొమాటో మొక్క మనకి ఎంత ఇస్తుంది, ఇంటి దగ్గర కనుక పొలంలో కానీ వేస్తే సుమారు 1 kg, ఒక 20 నుంచి 25 కాయలు వస్తుంది, 1 kg వస్తాయి. కానీ ఇక్కడ టొమాటోస్ 1.5 నుంచి 2 kg టొమాటోలు వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం అరౌండ్ 1/2 kg నుంచి 800 గ్రాముల వరకు బంగాళదుంపలు వస్తాయి. సో ఇక్కడ మనీ వస్తాయి, ఇక్కడ మనీ వస్తాయి ఒక్కొక్క మొక్క నుంచి. సో హార్వెస్టెడ్ ఫ్రమ్ లైక్ సింగిల్ పొటాటో ప్లాంట్ కెన్ గ్రో ఇన్ అ ప్లాంట్. ఒక్క మొక్క నుంచే మనం ఎంత దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఎందుకు అనంటే ఇక్కడ డబుల్ ఈల్డ్ వచ్చినప్పుడు వై కాంట్ వీ ప్రిఫర్, ఎందుకు తీసుకోవద్దు, వై డోంట్ వీ గో ఫర్ ఇట్ అంటే దీని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అలాగే ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇండియాలో కనుక బీటీ కాటన్ కానీ మనం తీసుకున్నట్లయితే చైనా వాళ్ళు 1997లో ఇంట్రడ్యూస్ చేశారు బీటీ కాటన్ అండ్ మంచి ఈల్డ్స్ వస్తున్నాయి. బట్ ఇండియాలో మాత్రం 2002లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఇండియాలో చాలా హైలీ పాపులస్ కంట్రీ, ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి ఏదైనా కనుక హెల్త్ ఇష్యూస్ కనుక వస్తే, మనం చూసాం కదా కోవిడ్ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయ్యాయో. సో హెల్త్ ఇష్యూస్ కనుక వస్తే ఇంపాసిబుల్, చాలా కష్టం తట్టుకోవడం అనేది. ఎక్కువ జనాభా ఉన్నారు, వల్నరబుల్ ఉంటారు కాబట్టి వేరియస్ రీజియన్స్ అండ్ ఏరియాస్లో ఉంటారు. కాబట్టి అంత ట్రీట్మెంట్ అందించడం అనేది చాలా కష్టం. దాని గురించి ఏమనేది ఆలోచించేదంటే గవర్నమెంట్ ఇది ఎడిబుల్ మనం తినేవి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బీటీ బ్రింజాల్ లాంటిది కానివ్వండి, లేకపోతే బీటీ కార్న్ లాంటివి. ఈ బీటీ కార్న్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది, దే ఆర్ మేకింగ్ బిలియన్స్ దే. బట్ ఇండియాలో వీటికి యాక్సెప్ట్ చేయలేదు. జీఈఏసీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, ఇది అందరూ అప్రూవల్ అనుకుంటారు, అప్రూవల్ కాదు, అప్రైజల్ కమిటీ. ఈ జీఈఏసీ అప్రూవ్ చేస్తేనే ఇండియాలో మనం వీటిని స్టార్ట్ చేయడానికి బయట మార్కెట్లో దొరుకుతాయి, లేకపోతే అది ఇల్లీగల్ అన్నట్లే. సో మన వరకు అప్రూవ్ చేసింది ఏంటంటే బీటీ కాటన్ వరకు, ఎందుకంటే అది తినేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం చైనా కనుక 97లో ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఆఫ్టర్ 5 years చూసుకొని ముందు వెనక లోటుపాట్లన్నీ చూసుకున్న తర్వాతే ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి ఏదైనా చిన్న డిసీజులు వచ్చాయనుకోండి, వాటిని కనుక్కునే లోపల అంటే డిసీజ్ కనుక్కోవడానికి కొంత టైం పడుతుంది. అండ్
మెడిసిన్ కనుక్కోవడం ఇంకా చాలా టైం పడుతుంది. ఈ లోపలనే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కొంచెం పాస్ తీసుకొని మూవ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటీ కాటన్ ఉంది. బీటీ కాటన్ ఏముంది? ఈ బీటీ కాటన్ అంటే ఏంటంటే బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. ఈ సాయిల్ బ్యాక్టీరియా దీని లోపల ఏముంటాయంటే క్రై జీన్స్ ఉంటాయి. సో ఈ క్రై జీన్స్ ఏమవుతాయి అంటే ఎప్పుడైతే ఈ బీటీ కాటన్ ఉంటుంది కదా, ఈ బీటీ కాటన్ మొక్క లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఈ జీన్స్ని తీసుకొని బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జీన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తారు అని అంటే ఈ పత్తి మొక్క ఉంటుంది కదా దాని యొక్క జెనెటిక్ మెటీరియల్లో ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసేసి దీంతోపాటు ఇది కూడా గ్రో అవుతూ ఉంటుంది. దాన్ని బీటీ కాటన్ అంటారు. ఈ బీటీ కాటన్ అంటే ఈ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ బ్యాక్టీరియా అనేది ఒక స్పెసిఫిక్ ఇన్సెక్ట్, పురుగులు ఉంటాయి కదా, అమెరికన్ బోల్వామ్స్ అంటారు. ఈ బోల్వామ్స్ ఏవైతే పత్తి కాయల్ని పాడు చేస్తాయో అమెరికన్ బోల్వామ్స్ని చంపేస్తాయి. ఇంకా మిగిలిన దేన్ని చంపవు, మనుషుల్ని చంపవు, మేకల్ని చంపవు, ఆవుల్ని చంపవు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఏమంటారంటే టార్గెట్ స్పెసిఫిక్ టెక్నాలజీ అంటారు. బయోటెక్నాలజీని టార్గెట్ స్పెసిఫిక్ టెక్నాలజీ. ఆ ఒక్క టార్గెట్ ఏదైతే టార్గెట్ ఉందో దీన్ని మాత్రమే చంపుతుంది, ఇంకెవరికి కూడా హామ్ చేయదు. సో అందుకని ఎప్పుడైతే ఈ పత్తి మొక్క ఉంటుంది కదా మనది, ఈ మొక్క దగ్గరికి ఈ బీటీ మొక్క దగ్గరికి ఇక్కడ ఉంటుంది కదా ఈ శనగపచ్చ పురుగు, తెలుగులో అయితే మీకు ట్రాన్స్లేషన్ వచ్చిందో లేదో అక్కడ చూసుకోండి, ఎగ్జామ్లో కూడా అమెరికన్ బోల్వామ్ అంటారు దీన్ని. ఈ పురుగు ఎప్పుడైతే వచ్చి ఈ మొక్కను కొరుకుతుందో దీని లోపల నుంచి బీటీ టాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ టాక్సిన్ రిలీజ్ అయినప్పుడు దీని యొక్క గట్ ఉంటుంది కదా, ఆహారపు నాళం, దాని లోపల ఉన్నటువంటి దాంట్లోకి ఈ పత్తి నుంచి వెళ్ళినటువంటి రసం ఉంటుంది కదా, అక్కడ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రిస్టల్స్ ఫామ్ అయితే వీటిని అరిగించుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. కాబట్టి ఆ మొక్క దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఇమీడియట్గా పారాలసిస్ వచ్చేసి చనిపోవడం జరుగుతుంది. ఇదే బీటీ కాటన్లో ఉన్నటువంటి టెక్నాలజీ. ఎందుకు ఇది ఇంత గొప్పది అని అంటే టార్గెట్ స్పెసిఫిక్. ఆ ఒక్క అమెరికన్ బోల్వామ్ని మాత్రమే చంపుతుంది. ఎందుకంటే దానికి తగ్గట్టు తయారు చేశారు కాబట్టి ఇది. మనం ఈ క్రైజీన్స్ గురించి వీటికి ఇంత చూసుకోవాలి. సో ఇన్సెక్ట్ స్పెసిఫిక్ అండ్ టార్గెట్ స్పెసిఫిక్, అందుకే దీన్ని టార్గెట్ స్పెసిఫిక్ టెక్నాలజీ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఈల్డ్ పెరుగుతూ ఉంది. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఉంటుంది, అంత పెద్ద టెక్నాలజీ యూస్ చేసినప్పుడు గింజలు కొంచెం పెరుగుతాయి కదా, కాస్ట్ ఉంటాయి. అండ్ దీంతోపాటు ఏమవుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. దానివల్ల రైతుల యొక్క ఆదాయం కూడా రెట్టింపు పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నార్మల్ పత్తి మనకి 6-7 క్వింటాల్లో వచ్చేది 1990-1990s. బట్ ఇప్పుడు 15 to 20 క్వింటాల్స్ వస్తుంది. మంచి కనుక ఫెసిలిటీస్ కనుక మనం ఇస్తే కొంచెం ఎక్కువ తీసుకుంటాయి. కానీ పురుగు మందుల ఖర్చు మనకు మిగులుతుంది కదా, విత్తనం కాస్ట్ పెరిగినా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ మనం వాడే పని లేదు. సో ఈ విధంగా కొంత అమౌంట్ మనం మిగిల్చుకోగలుగుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇదే కంటిన్యూ కనుక చేసుకుని మనం ఎందుకు మరి బీటీ కార్న్ అండ్ అలాగే ఏమన్నా బీటీ బ్రింజాల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అవి ఎడిబుల్, మనం తింటాం కాబట్టి అవేమన్నా అనివార్య అవాంతరాలు కనుక క్రియేట్ చేస్తే వాటిని తట్టుకునే కెపాసిటీ మనకు లేదు. సో అందుకనే జస్ట్ ఈ టెక్నాలజీని దీన్ని మనం అంతవరకే ఉంచాము. ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి, బట్ అప్రూవల్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఓకే, దాని కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ మొన్న వచ్చిన క్వశ్చన్ టీజీపీఎస్సీ లాస్ట్ మంత్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బీటీ కాటన్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు చూడండి. ఎందుకంటే మీకు బయోటెక్నాలజీ ఉంది, అక్కడ బయోడైవర్సిటీ ఉంది, ఎన్వైరన్మెంటల్ హెల్త్ ఉంది. ఇక్కడ బయోడైవర్సిటీలో చూసుకోవచ్చు, దీన్ని ఎన్వైరన్మెంటల్ హెల్త్ అనే దాంట్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ మన టాపిక్ పిఐబీలకు సంబంధించిన అయినా కానీ హెల్త్ దాంట్లో ఇవి కూడా వస్తాయి కదా. సో ఆ కాంటెక్స్లో ఇవి కూడా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశాను, ఎందుకంటే మీరు వదిలేయడానికి ఛాన్స్ లేదు. ఇటువంటి సింపుల్వి కొన్ని ఈజీగా వచ్చే మార్క్స్ అనేవి యూ మస్ట్ గెట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్జెనిక్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ క్రాప్. అది రైట్, ఎంతమంది చూసాం కదా, ట్రాన్స్జెనిక్ టెక్నాలజీతోనే స్టార్ట్ చేసాం. ఎందుకు ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ అంటే ఇక్కడెక్కడో ఉన్నటువంటి బీటీ బ్యాక్టీరియాలో ఉన్న జీన్ని తీసుకొని ఇక్కడెక్కడో మొక్కలో ఉన్నటువంటి ఈ డిఎన్ఏలో మనం ఇన్సర్ట్ చేసాం. కాబట్టి దిస్ ఈజ్ ఏ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అయిపోయింది. ఇట్ వాస్ డెవలప్డ్ అగెన్స్ట్ ద బోల్వామ్ పెస్ట్. ఎస్, అమెరికన్ బోల్వామ్ ఏదైతే శనగపచ్చ పురుగు ఉందో దానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇక్కడ తెలుగులో కూడా అదే ఇచ్చాడు చూడండి, బోల్వామ్ అని ఇచ్చాడు. బట్ యాక్చువల్గా మీకు ఇవ్వాల్సింది ఏంటంటే శనగపచ్చ పురుగు అని ఇవ్వాలి. ఎందుకంటే మనకి పింక్ బోల్వామ్ ఉన్నాయి, గ్రీన్ బోల్వామ్స్ ఉన్నాయి. మీరు ప్రతి చేలోకి ఎప్పుడైనా పోయినా కానీ మీకు అదే కనిపిస్తాయి. చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు అన్నింటినీ చంపదు. మిగిలిన అన్ని పురుగుల వల్ల మనకి 30% నష్టం ఉంటే ప్రతి పంటకి ఒక ఈ బోల్వామ్ వల్లే 60% నష్టం
కలిగించగలుగుతుందంట ఈ శనగపచ్చ పురుగు. సో దట్ ఈస్ ద రీజన్ మనం దీనికోసమే తయారు చేసాం దాన్ని. మిగిలిన సీతకోచిలుకలు అంటే చిన్న చిన్న ఎగురుతూ ఉంటాయి కదా, వాటికి వీటి ఏం తయారు చేయలేదు. ఇది ఓన్లీ బోల్వామ్ స్పెసిఫిక్. ఎస్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇట్ వాస్ డెవలప్డ్ బై మోన్సాంటో, అమెరికన్ కంపెనీ. మన మైకో పత్తి గింజలు ఉంటాయి కదా, వాళ్ళు కలిసి తయారు చేశారు. ఆఫ్టర్ న్యూమరస్ స్టడీస్ బీటీ కాటన్ ద ఫైనల్ అప్రూవల్ ఫర్ ద కమర్షియలైజేషన్. ఫైనల్ అప్రూవల్ ఎవరు ఇచ్చారు అంటే ఇందా చూసాం కదా, జీఈఏసీ, జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో వాళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే 2002లో గ్రాంట్ చేశారు పర్మిషన్. బట్ చైనాలో 1997 వచ్చింది. అంటే ఇంకా ముందే ఉంది, మనకంటే ముందే వాళ్ళు 5 years ముందు నుంచి యూస్ చేస్తారు. సో ఆన్సర్ అనేది ఏబిసిడి ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్ సింపులే, ఇవన్నీ కూడా ఇప్పటివి కావు, లాస్ట్ 25 years బ్యాక్. బట్ అడగొద్దు అనే రూల్ లేదు, అందుకే ఒకసారి స్టాండర్డ్ సబ్జెక్ట్ని కూడా ఒకసారి తిప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ పర్ఫార్మ్స్ ద న్యాచురల్ ఫోటోసింథసిస్. సో న్యాచురల్ ఫోటోసింథసిస్ ఇది సింపుల్ బిట్, ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్ 75 ఉన్నప్పుడు 75 క్వశ్చన్స్ హార్డ్ ఇవ్వరండి. ఎందుకంటే 2-3 స్టేట్మెంట్స్ ఇస్తే ఈచ్ క్వశ్చన్ టేక్ అట్లీస్ట్ 2 minutes. మీకు 75 క్వశ్చన్స్కి 75 minutes ఇచ్చారనుకోండి, సో రిఫర్ చేయడం, జస్ట్ క్వశ్చన్స్ ఒకసారి చదవడం కూడా కష్టమైంది, ఇంపాసిబుల్. రీడ్ చేయడం కూడా ఇంపాసిబుల్. సో అందుకనే కొన్ని ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, 1 word క్వశ్చన్స్. బట్ ఇవి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ జస్ట్ 10 secondsలో మనం ఆన్సర్ కనిపెట్టేసేయాలి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ 6 to 7 seconds, 10 secondsలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం, 7 secondsలో బబుల్ చేసుకోవడం. జస్ట్ 17 seconds ఇక్కడ, అంటే హార్డ్లీ 20 seconds పెడితే మీకు ఇక్కడ 40 seconds టైం మిగులుతుంది. అది ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్ని యూ కెన్ రీడ్ లైక్ 2 to 3 times చదవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఒక్కొక్క అవకాశాన్ని మీ చేతిలో ఉంచుకున్నప్పుడే మైనస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ పర్ఫార్మ్ ద న్యాచురల్ ఫోటోసింథసిస్. ఏది న్యాచురల్ ఫోటోసింథసిస్ అంటే సాధారణ కిరణజన్య సమీకరణ జరుపుతుంది అంటున్నాడు ఇక్కడ. ప్రోటోజోవాలు అమీబాల్ లాగా ఉంటాయి, దాని లోపల ఎటువంటి పిండి పదార్థం తయారు చేసాయి, హరితరేణువులు ఉండవు, గ్రీన్ కలర్లో ఉండదు కాబట్టి, మట్టి నీళ్ళు మురికి నీళ్ళలో కూడా ఉండదు కాబట్టి ఇది కాదు ప్రోటోజోవా. అండ్ వైరస్లు అసలు కణాలే ఉండవు కాబట్టి ఇంపాసిబుల్. అండ్ ఫంగి అనేది ఒక పూతికాహారి, దేని మీదైనా బ్రతికి అక్కడి నుంచి దాని నుంచి మొత్తం బలం తీసుకుంటూ ఉంటుంది ఫుడ్తో సహా, కాబట్టి ఇది కూడా కాదు. సైనోబ్యాక్టీరియా అనేది మీకు ఇక్కడ ఈ మూడింటిని ఎలిమినేట్ చేయడం ద్వారా వస్తుంది. అదేవిధంగా ఇదే సైనోబ్యాక్టీరియాని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అని చదువుకుంటాం, నీలి ఆకుపచ్చ శైవలం అని. సో ఇది మనకి చెరువులు కనుక తీసుకుంటే దాని లోపల పైన గ్రీన్ కోటింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వస్తుంది. సో ఇదే ఫార్ములా నోన్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఫోటోసింథటిక్ మైక్రోస్కోపిక్. ఇక్కడ అడిగాడు కదా మైక్రో ఆర్గానిజం అన్నాడు. సో మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ టెక్నికల్లీ బ్యాక్టీరియా. ఏంటి అంటే సైనోబ్యాక్టీరియా ఈజ్ నాట్ అన్ ఆల్గే, ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియా. బట్ అది గ్రీన్ కలర్లో కనిపించడం వల్ల అప్పుడు దానికి నేమ్ ఇచ్చారు. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఆల్గే థింగ్. ఆల్గే తిరిగి ఏముంటుంది అని అంటే, ఎందుకనంటే దీన్ని మనం ప్రొటిస్టులుగా వర్గీకరించారు. దీన్ని ప్రొటిస్టా ఉంది కదా, ఆ ప్రొటిస్టులుగా వర్గీకరించారు. కానీ ఇక్కడేముంది, కేంద్రక పూర్వజీవుల స్వభావం అనేది బ్యాక్టీరియాలో ఉంచబడింది. అక్కడ బ్యాక్టీరియాలో అని అంటే కేంద్రక పూర్వజీవుల యొక్క రాజ్యమైన మోనేరాలో ఉన్నాయి. ఇక్కడ మోనేరాలో చేర్చారు, మోనేరా అనే రాజ్యంలో చేర్చారు. బట్ ఇది ఒక ప్రొటిస్టులలో ఉండిపోయింది ఆల్గేలన్నీ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ 46. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్. రెయిన్ వాటర్ హ్యాస్ ఎ pH ఆఫ్ 7. వర్షపు నీటి యొక్క pH విలువ 7. వాతావరణంలోనూ CO2 వర్షపు నీటిలో కరుగుతుంది. సో ఇది మనకి జనరల్గా తెలుసు, వర్షపు నీటి యొక్క pH అరౌండ్ 5.6 ఉంటుంది నార్మల్ వర్షం అయితే. ఎందుకు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుందంటే వర్షపు నీరు శుభ్రంగా ఉంటుందని ల్యాబులలో యూస్ చేస్తారు. మీరు కనుక బయాలజీ కనుక అయినట్లయితే ల్యాబులలో కూడా క్యాన్సర్లో పట్టేసి యూస్ చేస్తారు. అందరూ అనుకుంటారు దాని pH 7 అనుకుంటారు, బట్ 7 కాదు. ఎందుకంటే అది డిస్టిల్ వాటర్ కాదు, డిఐనైజ్డ్ వాటర్ కాదు, జస్ట్ రెయిన్ వాటర్. ఎందుకు 5.6 ఉంటుందంటే వాతావరణంలోంచి వర్షం వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి గాలిలో ఉన్న CO2 ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా దీంట్లో కరిగిపోయింది. వచ్చేది మనకి ఏంటంటే H2CO3, బలహీనమైనటువంటి ఆమ్లము వర్షంతో కలిసి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా pH అనేది తగ్గుతూ ఉంటుంది, 7 కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి వర్షపు నీటి pH 7 అనేది తప్పు తీసేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్, వాతావరణంలోనూ CO2 వర్షపు నీటిలో కరుగుతుంది కదా, దానివల్ల ఈ pH అనేది మనకి తేడా వస్తుంది. సో A అనేది ఫాల్స్, R అనేది ట్రూ. సో ఈ విధంగా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఎందుకంటే ఇది
తెలంగాణ వాళ్ళకి 19 క్వశ్చన్స్లోనే ఇటువంటి ఒక 7-8 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ అలాంటిది మీకు 75 క్వశ్చన్స్ అన్నప్పుడు అన్నీ కూడా హాఫ్ పేజీ క్వశ్చన్స్ ఇవ్వరండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన PMMVY గురించి క్రింది వాటిని పరిగణించండి. సో దీంట్లో ఏం అడుగుతున్నాడు అని అంటే స్టేట్మెంట్స్ చూద్దాం ఫస్ట్. ఇది మొదటి ప్రత్యక్ష శిశువు జననం కోసం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది అంటున్నాడు. ఈ పథకం పని చేసే మరియు పని చేయని అంటే వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ గర్భిణీ మహిళలు రెండింటిని లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. ఈ పథకం యొక్క ఆర్థిక సహాయం ఎంత అని అంటే 5,000 రూపీస్. కాబట్టి ఈ స్టేట్మెంట్ లేదు. సో స్టేట్మెంట్ 1 and 2 అండ్ 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏమంటుందంటే ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులు ఉంటారు కదా వాళ్ళిద్దరు. లైక్ ఏ క్యాష్ ఇన్సెంటివ్ ఆఫ్ 5,000 రూపీస్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ మీకు ఎగ్జామ్లో రావాలని లేదు కదా, ఈ స్టేట్మెంట్స్ కూడా వస్తాయి కరెంట్ అఫైర్స్ బేస్డ్ అండ్ బడ్జెట్ బేస్డ్. సో 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ ఎవరంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఎవరైతే హాస్పిటల్స్లో కాన్పులు అవుతాయో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. ఫస్ట్ కండిషన్ అట్లీస్ట్ 19 years ఏజ్ ఉండాలి, 19 సంవత్సరాలు నిండి ఉండాలి. సో అలా ఆ విధంగా ఉంటుంది. అప్లై విత్ ఇన్ 270 days ఆఫ్ గివింగ్ బర్త్. లైక్ 270 రోజులు లోపల అప్లై చేసుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత అనేది దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ UIP గురించి క్రింది వాటిని పరిగణించండి. ఇది పోలియో మరియు మీజిల్స్ వంటి 12 వ్యాధుల టీకాలను కలిగి ఉంటుంది. రైట్. ఇది పూర్తిగా అని ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ఫుల్లీ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనిచేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ యూనిసెఫ్ చే సపోర్ట్ చేయబడుతుంది. కాబట్టి ఏ లక్ష్యంతో ఉంటే ఉచితమైన టీకాల ద్వారా పిల్లలను వ్యాధుల నుంచి రక్షించడానికి. సో అరౌండ్ 700 నుంచి 900 కోట్లు ఖర్చు పెడుతుంది. 900 కోట్లు పర్ ఇయర్కి ఖర్చు పెడుతూ ఉంది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. 2016లో UIP కింద రోటా వైరస్ టీకాను ప్రవేశపెట్టబడింది. సో ఇక్కడ రైట్. సో ఇక్కడ ఆన్సర్ 1 and 3 మాత్రమే, 2 కాదు. సో ఈ విధంగా కొన్నిసార్లు ఎలిమినేట్ చేయొచ్చు, కొన్నిసార్లు 2 స్టేట్మెంట్స్ తెలియకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఏం లేదు, ఫుల్లీ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని అంటున్నారు. ప్రోగ్రామ్ యూనిసెఫ్ సపోర్ట్ చేయబడుతుంది. కాబట్టి దీని యొక్క టార్గెట్ ఏంటంటే ఉచితమైన టీకాల ద్వారా పిల్లలను కొంతవరకు వ్యాధుల నుంచి రక్షించగలగటం అనేది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ 4th మిషన్ ఇంద్రధనుస్ గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నారు. సో స్టేట్మెంట్స్ చూద్దాం ఫస్ట్. ఇది భారతదేశ వ్యాప్తంగా 90% టీకాల కవరేజ్ సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 100% కాదు, 90% కరెక్ట్. ఈ మిషన్ తక్కువ టీకా రేటు ఉన్న హై ఫోకస్ సెల్, ఎవరైతే లో వ్యాక్సినేషన్ రేట్ ఉందో, ఎక్కువ టీకాలు వేయించుకోవట్లేదో, వెనకబడి ఉన్నారో, అవేర్నెస్ లేదో వాళ్ళ మీద పెట్టుకుంది అన్నాడు. ఈ మిషన్ ఇంద్రధనుస్ కేవలం రూరల్ ఏరియాస్ అన్నాడు కాబట్టి తప్పు. సో స్టేట్మెంట్ 3 తీసేస్తే 3 తీసేస్తే మనకున్నది ఓన్లీ ఏ ఆన్సర్. ఏంటంటే టు అచీవ్ 90% ఇమ్యునైజేషన్ కవరేజ్ అక్రాస్ ఇండియా బై 2022 దీని టార్గెట్ మిషన్ ఇంద్రధనుస్. ఎందుకంటే మీకు 19 తర్వాత మళ్ళీ గ్రూప్ 2 జరగలేదు కాబట్టి 19 తర్వాత వచ్చే ప్రతి క్వశ్చను అది స్టాటిక్ అయిపోతుంది, ట్రెడిషనల్ సబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి చదవాల్సిందే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్ టు ఇంక్రీజ్ ద ఇమ్యునైజేషన్ కవరేజ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇది దీని యొక్క టార్గెట్ మెయిన్. సో ఇక్కడ ఆన్సర్ 1 and 2 పెట్టుకోవాలి. నెక్స్ట్ నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నారు. సో భారతదేశం 2025 నాటికి టీబీని నిర్మూలించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్లోబల్ లక్ష్యం. అంటే ప్రపంచం మొత్తం 2030కి పెట్టుకుంటే మనం 2025కి పెట్టుకున్నాం. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ ఇది టీబీ రోగులకు పోషకాత్మక మద్దతు అంటే న్యూట్రిషనల్ సపోర్ట్ అందించడానికి నెక్షయ్ పోషణ యోజన అమలు చేయబడుతుంది. సో ఇవి 2 కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూస్తే థర్డ్ది, ఈ కార్యక్రమం 2020 నాటికి టీబీ కేసెస్ను 80% తగ్గించడానికి. అంటే 2024 మనకు వేరే టార్గెట్ ఏం లేదు, 2025 వరకు నిర్మూలించాలనుకున్నాం. కాబట్టి ఇది తప్పు. స్టేట్మెంట్ 3 లేదు, 1 and 2 ఇవి 2 కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఆన్సర్ B. సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లీ నోన్ యాజ్ లైక్ అంతకుముందు వేరే నేమ్స్తో నడిచింది ఈ ప్రోగ్రామ్. ఎర్లీ డయాగ్నోస్టిక్, తర్వాత ప్రాంప్ట్ ట్రీట్మెంట్, తర్వాత ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయటం, అవేర్నెస్ని క్రియేట్ చేయటం,
యాక్టివ్ కేసెస్ ఏమైనా ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈ ప్రోగ్రాంలో మెయిన్గా భాగం. సో అంతకుముందు దేన్ని చేశారంటే రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉండేది. నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉండేది, దాన్నే మోడిఫై చేసేసి తర్వాత దీని విధంగా పెట్టారు. ఇప్పుడు ఏం పెట్టారు అని అంటే ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP కింద మోడిఫై చేశారు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ రీనేమ్డ్ ఇన్ 2020 టు ఎంఫసైజ్ ద గవర్నమెంట్స్ గోల్ ఆఫ్ అచీవింగ్ లైక్ టీబీ క్లియర్ బై 2025 అనే టార్గెట్ని అచీవ్ చేయడం కోసం RNTCPని NTEPగా మార్చారు. నెక్స్ట్ 6th క్వశ్చన్, పోషణ్ అభియాన్ గురించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. ఇది పిల్లల మరియు మహిళలో స్టంటింగ్ అని అంటే స్టంటింగ్ అండ్ వ్యాస్టింగ్ ఉంది చూడండి ఇక్కడ. సో స్టంటింగ్ అని అంటే ఏంటంటే పొట్టిగా ఉండటం, వాళ్ళకి ఏజ్కి తగ్గ హైట్ లేకుండా ఉంటే వాళ్ళని స్టంటింగ్ అంటారు. అదే వ్యాస్టింగ్ అనుకోండి, హైట్కి తగ్గ బరువు లేదనుకోండి, వెయిట్, దాన్ని వ్యాస్టింగ్ అంటారు. సో ఈ రెండింటిని మరియు ఎనీమియాను తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో కరెక్ట్. అండ్ ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అమలు చేస్తున్నారు అని చెప్పారు. బట్ ఇది తప్పు ఇక్కడ, ఎందుకంటే మనం ఈ చాప్టర్ చదువుతున్నాం కదా అదే అనుకున్నాం, కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే శాఖ చూసుకుంటుంది దీన్ని. సో పోషకాహార లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి ఈ పథకం పురోగతిని పర్యవేక్షించడానికి పోషణ ట్రాకర్ అనే యాప్, అంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత న్యూట్రియంట్స్ అందుతున్నాయి వాళ్ళకి అనే దాని గురించి చూడడానికి. ఇప్పుడు 2 స్టేట్మెంట్ 2 తీసేద్దాం. 2 తీసేస్తే 2 పోయింది, 2 లేదు, మనకు ఓన్లీ మిగిలింది 1 and 3. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే ఈ చాప్టర్లో మొత్తం 150 క్వశ్చన్స్ వరకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక 70 pages డాక్యుమెంట్ ఇచ్చారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్గానే అనిపిస్తుంది. దాంట్లో నుంచి కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ తయారు చేశాను. స్టేట్మెంట్ బేస్ తయారు చేసింది మీకు టైం వేస్ట్ అవ్వడానికి కాదు, నా టైం వేస్ట్ చేసుకోవడానికి కూడా కాదు. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో 2 స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకొంత ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అంతే. నెక్స్ట్ ఈవిన్ ప్లాట్ఫామ్ గురించి, ఈవిన్ అంటే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తుంది, ఇది భారతదేశ వ్యాప్తంగా సమర్థవంతమైన టీకా లాజిస్టిక్ మేనేజ్మెంట్, అంటే టీకాలు ఎలా మూవ్ అవుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది అనేది చూసుకుంటుంది. రైట్. ఇది టీకా నిల్వ అంటే స్టోరేజ్, స్టాక్ పెట్టి ఉంచడం. తర్వాత సప్లై, ప్రవాహం అంటే సప్లై, రియల్ టైం పర్యవేక్షణ అంటే ట్రాకింగ్ డివైజెస్ ఉంచుతారు, టీకాలు టైంకి అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇది ప్రత్యక్షంగా COVID-19 మీద నిర్వహణ కోసం రూపొందించింది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు ఈవిన్ అనేది అంటే 2017 నుంచి డిసెంబర్ 24 వరకు రన్ అయింది. 2017 నుంచి. ఇది కోవిడ్ మనకు వచ్చింది ఎప్పుడు యాక్టివ్గా అనేది మార్చి 2020 కదా. 17లో లాంచ్ చేసినప్పుడు కోవిడ్ గురించి అనేది ప్రస్తావనే లేదు. ఇక్కడ కోవిడ్ అనే 3 ఈ స్టేట్మెంట్స్ అనేది తీసేస్తే మనకు మిగిలేది 1 and 2. ఈ విధంగా ఎలిమినేషన్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రొవైడింగ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వ్యాక్సిన్ స్టాక్స్ అండ్ స్టోరేజ్, అంటే ఎక్కడన్నా కనుక వ్యాక్సిన్స్ తక్కువ పడినా కంప్యూటర్లో చూస్తే ఎక్కడున్నాయి స్టాక్, అంటే స్టోరేజ్ ఎక్కడ స్టోర్ చేసి ఉంది, అక్రాస్ ద స్టేట్స్ మొత్తం రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి స్టాక్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, టెలిమనస్ గురించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. సో ఏంటి అంటే ఇది మానసిక ఆరోగ్య, ఇందులోనే అర్థమైపోతుంది కదా, మనసు అంటే మానసిక ఆరోగ్య సహాయానికి టెలికన్సల్టేషన్ ప్లాట్ఫామ్ అనేది అని అంటున్నారు. కరెక్టే. అండ్ ఇది భారతదేశంలో ఎవరికైనా ఉచిత కౌన్సిలింగ్, ఫ్రీ కౌన్సిలింగ్ సేవలను అందిస్తుంది. మెంటల్ పేషెంట్స్ ఎవరిని కనుక ఉన్నట్లయితే, అంటే మానసిక రోగులు కనుక ఉంది. ఇది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నాడు. గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ కాదు. చూసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ శాఖ చూస్తుంది. కాబట్టి ఈ 3 తప్పు. అండ్ అసలు ఏంటి దీని గురించి అంటే దిట్ ప్రొవైడ్స్ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్. ఇట్ ఈస్ ఎ 2-tier 2 అంచెల వ్యవస్థ ఉంటుంది అంటున్నాడు. ఫస్ట్ది ఏంటంటే స్టేట్ టెలిమనస్ సెల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ది స్పెషలిస్ట్ ఎట్ ద డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్స్. సో ఈ విధంగా 2 stagesలో నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ఏమేంటి అని అంటే మానసిక రోగుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ ప్రధాన
మంత్రి జన ఆరోగ్య యోజన PMJAY గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నాడు. PMJAY ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల కవరేజ్ని ఇస్తుంది అన్నాడు. కరెక్ట్. ఇది ద్వితీయ మరియు అంటే సెకండరీ మరియు టెరిషరీ లెవెల్ ట్రీట్మెంట్ చేస్తుంది అన్నాడు. ఇది కూడా కరెక్ట్. కేవలం పట్టణ పేద కుటుంబాలను మాత్రం అన్నాడు. ఇది తప్పు స్టేట్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018లో లాంచ్ చేశారు ఇది ప్రోగ్రామ్. దేనికోసమంటే ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్ అక్రాస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఇది ఇంపార్టెంట్. పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో రెండిట్లోనూ ట్రీట్మెంట్ ఇస్తారు ఇండియా మొత్తం ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. కాబట్టి ఇది కొట్టేసాం మనం. సో ప్రీవియస్లీ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ NHPS అని ఉండేది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, లైక్ ఫుల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్. ప్రొవైడ్స్ ఏం చేస్తుందంటే క్యాష్లెస్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్. మనీతో పని లేకుండా వెళ్ళి రిజిస్టర్ అయిపోతే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. లక్ష్య ఇనిషియేటివ్ గురించి క్రింది వాటిని పరిగణించాను. లక్ష్య ఇనిషియేటివ్ ఇది లేబర్ రూమ్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైం మరియు మాతృప్రసవ ఆపరేషన్ థియేటర్లలో సేవలను అంటే సర్వీసులను మెరుగుపరచడానికి అంటే నాణ్యమైన సేవలను అందించడానికి పెట్టుకున్నారంటే ఎస్. లక్ష్య ధృవీకరణ మాతృ ఆరోగ్య సూచికలలో ఒక సంస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అంటే ధృవీకరణ డిక్లరేషన్ అనేది. తర్వాత ఈ ప్రోగ్రాం గ్రామీణ మరియు పట్టణ ఆరోగ్య సెంటర్స్ లక్ష్యంగా పెట్టుకుందంటే కరెక్ట్. సో ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి. 1, 2, 3 అన్నీ కూడా కరెక్ట్ వస్తుంది. ఏంటంటే ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ న్యూ బోర్న్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్. ఎక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ పుట్టిన పిల్లలకి వీళ్ళు కేర్ తీసుకుంటారు అన్నాడు. ఎప్పుడు అంటే 2017లో లాంచ్ చేశారు. ఎవరి ద్వారా అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్. దేనికోసం అంటే రెడ్యూస్ ద మెటర్నల్ అండ్ న్యూ బోర్న్ మోర్టాలిటీస్, మాతృత్వ మరణాలను, కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ యొక్క మరణాలు తగ్గించడం కోసం చేశారు ఈ ప్రోగ్రాం. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుస్ 2 గురించి క్రింది వాటిని పరిగణించినాయి అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఇది పార్షియల్లీ టీకాలు వేయబడిన లేదా టీకాలు వేయని. పార్షియల్ అంటే పాక్షికంగా టీకాలు వేయబడిన వాళ్ళు ఎంతమంది, వేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి మొత్తం ఒక రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ మిషన్ డిఫ్తీరియా, మీజిల్స్ వంటి టెటానస్ వంటి టీకాలు వేయటాన్ని కలిగి ఉంటుంది అన్నాడు. ఎస్ కరెక్ట్. ఇది 2022 నాటికి పూర్తి టీకాల కవరేజ్ సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. ఏం పెట్టుకున్నాడు? 2022 నాటికి పెట్టుకున్నాం టార్గెట్, కానీ పూర్తి కాదు. పూర్తి అంటే 100%, కానీ మనం పెట్టుకున్న టార్గెట్ 2022 నాటికి 90% టార్గెట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ 3ని మనం తీసేస్తాం. ఇక్కడ ఆన్సర్ 1 and 2 వస్తుంది. సో పూర్తి అని అన్నప్పుడు కూడా మనం పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 90%కి 100%కి ఒక మార్కే కాదు 1 మార్క్, యాజ్ ఐ ఆల్వేస్ సే 0.33 నెగిటివ్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక మార్క్ పోతుంది అని అంటే ఈ నెగిటివ్ కూడా టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1.33 కౌంట్ చేసుకోండి. అంతే ఒక మార్క్ యాడ్ అవుతుంది అంటే దట్స్ నాట్ జస్ట్ 1 మార్క్, దట్ ఈస్ 1.33 అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్ ఐ స్ట్రాంగ్లీ అగ్రీ విత్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ PMSMA కింద క్రింది వాటిని గురించి పరిగణించండి అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నా ఒకసారి చూద్దాం. ఇది గర్భిణీ మహిళలకు 2వ మరియు 3వ క్వార్టర్ ఉచిత గర్భసంచార పరీక్షలను నిర్వహిస్తుంది. అంటే 2nd క్వార్టర్ అండ్ 3rd క్వార్టర్ అన్నాడు. ఓకే కరెక్ట్. నెక్స్ట్ ఈ పథకం మాతృ సంరక్షణలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఈ తల్లుల్ని రక్షించడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ప్రోత్సహిస్తుంది, కొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది అని చెప్తున్నారు. PMSMA కేవలం గ్రామీణ మహిళలపై, కేవలం గ్రామీణ అనేది తప్పు ఆన్సర్. సో ఇక్కడ 1 and 2 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13. ఎనీమియా ముక్త్ భారత్ AMB గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నా AMB 2025 నాటికి పిల్లలు మరియు మహిళల్లో ఎనీమియా అంటే రక్తహీనత, RBC కౌంట్ తక్కువ ఉండడం, హిమోగ్లోబిన్ పడిపోవడం ఇటువంటివన్నీ. సో 50% తగ్గించడానికి కేసెస్ని 50% తగ్గించాలనుకున్నాడు. ఈ కార్యక్రమం యుక్త వయసులో ఉన్న వాళ్ళకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ పంపిణీని కలిగి ఉంది. రైట్, ఎందుకంటే దాంతోనే కదా, ఐరన్తోనే కదా మన బ్లడ్ అనేది ఫామ్ అయ్యేది. బ్లడ్లో ఉండే మూలకం ఐరన్. సో ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ గోళీలు ఇవ్వడం వల్ల
ఇది కొంతవరకు బెటర్ చేయొచ్చు అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏఎంబి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. సో ఇది కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఏం కాదు, మొత్తం దేశం మొత్తం కవరేజ్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ 1 and 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటంటే ఒకసారి టు రెడ్యూస్ ద ఎనీమియా ఇన్ చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్ అండ్ ఉమెన్, పిల్లల్లోనూ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మరియు స్త్రీలు వీళ్ళందరిలోనూ ఎనీమియాని కంట్రోల్ చేయడం కోసం ఇట్ ఈస్ అ కీ పార్ట్ ఆఫ్ ద పోషణ్ అభియాన్ 2018లో లాంచ్ చేసినటువంటి పోషణ్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ సంజీవని గురించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇది డాక్టర్ టు పేషెంట్ కన్సల్టేషన్ల కోసం టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్, రైట్. నెక్స్ట్ ఈ సంజీవని ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్టార్ట్ చేయబడింది. ఇది కూడా రైట్. ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018లో స్టార్ట్ చేశారు. ఏం చేశారు, దీని కింద 5 lakhs per family per year అనేది. ఇక్కడ ఏం చేశారంటే సంక్రమించని వ్యాధులు వాటికి మాత్రమే, అంటే హార్ట్ అటాక్స్, ఆస్తమా, సిఓపిడి, పిఏడి, సో ఇటువంటి వాటికి మాత్రమే, ఓన్లీ ఈ డిసీజెస్కి మాత్రమే ఇక్కడ చూసారా, ఇది కేవలం నాన్ కమ్యూనికబుల్ డిసీజులకు మాత్రమే పరిమితం అంటున్నాడు. సో అది కాదు, సంక్రమించిన వ్యాధులకే పరిమితం అనేది తప్పిది, అన్నిటికీ వర్తించింది. కాబట్టి ఇక్కడ 3 తీసేస్తే మనకు మిగిలింది 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నేషనల్ డీవార్మింగ్ డే గురించి క్రింది వాటిని పరిగణించండి అంటున్నాడు. సో ఇక్కడ ఎన్డీడీ భారతదేశంలో సంవత్సరానికి 2 సార్లు ఇయర్లీ ట్వైస్ నిర్వహించబడుతుంది అన్నాడు. ఇది 1 నుంచి 19 సంవత్సరాలు పిల్లలే అంటున్నారు వీళ్ళని కూడా, అంటే ఓటు హక్కు ఉన్నా కానీ 19 years. ఆల్బెండజోల్ అనే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్, ఎందుకంటే ఇది టేప్ వామ్, ఏదైతే బద్దె పురుగు ఉంటుందో దాన్ని నిర్మూలించడం కోసం. దానివల్ల ఏమంటే మాల్ న్యూట్రిషియస్ ప్రాబ్లమ్స్, తర్వాత కడుపు లోపల అల్సర్ రావటం, ఈ టేప్ వామ్స్ ఏవైతే బద్దె పురుగులు ఉన్నాయో, నులి పురుగులు అంటాం కదా, వాటిని తీసేయడం కోసం. నులి పురుగు అంటే ఆస్కారిస్ వస్తుంది, బట్ ఇది బద్దె పురుగు, టేప్ వామ్స్, వాటిని నిర్మూలించడం కోసం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారని చెప్తున్నారు. ఇది ఎవరికి ఇస్తారంటే 1 to 2 years ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి హాఫ్ ట్యాబ్లెట్ ఇస్తారు, 400 mgలో హాఫ్ ఇస్తారు. అదే మనం 200 mg కూడా డైరెక్ట్ ఇవ్వచ్చు. ఇండియాలో మాత్రం 400 mgలో హాఫ్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. తర్వాత 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. సో ట్వైస్ ఏ ఇయర్ ఇస్తున్నారు. తర్వాత ఇంతవరకు మేజర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్రామీణ ఏరియాస్లోనే అంటున్నాడు కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS గురించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మరియు ఆరోగ్యం పోషణ సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా డేటాను కలెక్ట్ చేస్తుంది అన్నాడు. రైట్. NFHS 5 మొన్న జరిగిందనేది 5th. ఇప్పుడు మనం చూస్తుంది దశలుగా 2019 నుంచి 2021 మధ్య నిర్వహించబడింది. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏంటనంటే ఇది 3 yearsకి ఒకసారి చేస్తారు సర్వే. మన సెన్సస్ 10 yearsకి ఒకసారి చేసినట్టు ఇది కూడా 3 yearsకి ఒకసారి చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది 2023-24 డేటా స్టిల్ బీయింగ్ కలెక్టెడ్, ఇంకా అది కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సర్వే జరుగుతూనే ఉంది. జనరల్గా 2 to 3 yearsకి ఒకసారి అది పబ్లిష్ చేస్తారు. సో ఇక్కడ 3 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, దాని గురించి మనం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ ఇంతవరకు నేర్చేసుకోండి. అంతమించి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం లేవు. దీనికి ఎక్కువ టైం పడుతూ ఉంది. క్వశ్చన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉన్నాయి. అది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న 4th యూనిట్ ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్ కింద అప్లై చేయడానికి ఉంటుంది. ఎకానమీలో కూడా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి వీటి గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు క్విక్గా నేర్చుకుంటానంటే నేర్చేసుకోండి. సో రేపు ఇచ్చే దాంట్లో, ఎందుకంటే ఇంత టైం పడుతుంది కదా 16 questionsకి, టేకింగ్ టూ మచ్ టైం. మీకు ఉందిలేండి టైం, అంటే రివైజ్ చేసుకోండి. 1 month ప్లస్ ఉంది, 1 week ఉంది. ఈవెన్ దో 15th నెక్స్ట్ మంత్ హాల్ టికెట్స్ వచ్చినా కానీ స్టిల్ ఈరోజు 15th అంటే యూ స్టిల్ హ్యావ్ 1 month టైం, సరిపోతుంది. ఓన్లీ 2 papers కాబట్టి. తెలంగాణ వాళ్ళకంటే 4 papers అన్నప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది. డోంట్ నీడ్ టు బాదర్ మచ్, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా కామ్గా కూల్గా వచ్చిన సబ్జెక్ట్స్ కొన్ని ఎక్కువసేపు చూసుకోండి. రాని సబ్జెక్టు ఇప్పుడేం కొత్తవి స్టార్ట్ చేయొద్దు. ఫ్రెష్గా ఆల్రెడీ మీ మైండ్లో ఉండుంటాయి కదా కొన్ని స్టాటిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్, వాటిని ఒకసారి రివైజ్ చేస్తూ ఉండండి క్విక్గా. అండ్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. తక్కువ మార్క్స్, కట్ ఆఫ్ ఎంత ఉంది, కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఎన్ని వస్తే మార్క్స్ సేఫ్ అనే దాని గురించి కూడా
ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. స్టడీ వెల్.